రాకా లోకంకి స్వాగతం. జిహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాయి. గురువారం నాడు మలక్పేట్లో రీపోలింగ్ జరిగిన తరువాత సాయంత్రం 6 గంటలు కాగానే 7 గంటల ప్రాంతం నుంచి అన్ని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ని ప్రకటించినాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలపైన సర్వత్రా ఆసక్తి ఉంది. ఓటింగ్ శాతములో అది రిఫ్లెక్ట్ కాకపోయినప్పటికీ రాజకీయ వర్గాల్లో, యువతలో, మిగతా ప్రజల్లో కూడాను ఈ ఎన్నికల ఫలితాల పట్ల చాలా తీవ్రమైనటువంటి ఆసక్తి ఉంది. ఆ దృష్ట్యా ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా తమ సర్వేల ఆధారంగా ఫలితాలు ఎన్ని వస్తాయి, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్నది చెప్పడం జరిగింది. కొంత పేరున్నటువంటి ఆరా వంటి సంస్థలు అందులో ఉన్నాయి, మిగతా సంస్థలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడాను తమ అధ్యయనాల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఏ మేరకు ఓటింగ్ జరగవచ్చు అన్నటువంటి విషయాల్ని చెప్పినాయి. వీటిలో కొందరు టీఆర్ఎస్కి 104 సీట్ల వరకు ఇచ్చారు, కొందరు 60-65 వరకు ఇచ్చారు. బీజేపీకి 10 సీట్ల నుంచి 32-33 సీట్ల వరకు దాదాపుగా అన్ని సర్వేల్లో కూడాను ఈ రేంజ్లో ఉన్నాయి. కాంగ్రెస్కి సంబంధించి 0 నుంచి 3 సీట్ల వరకు ఆ రేంజ్లో ఒక్కొక్క సర్వే సంస్థ తన ఫిగర్ని ఇచ్చింది. ఎంఐఎం విషయంలో కూడాను 32 నుంచి 41 వరకు ఇవ్వటం జరిగింది. ఆ రేంజ్లో దానికి ఈ సీట్లు వస్తాయన్నది కొందరు 32 చెప్పారు, కొందరు 38 చెప్పారు, కొందరు 41 చెప్పారు. ఈ రకంగా డిఫరెంట్ రేంజెస్లో తమ అధ్యయనాల ఆధారంగా ఇచ్చారు. కానీ అందరిలోనూ 5 కామన్ పాయింట్స్ ఉన్నాయి. అన్ని సర్వే సంస్థలు రేంజ్తో సంబంధం లేకుండా, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయన్న దాంతో సంబంధం లేకుండా కొన్ని విషయాలు కామన్గా చెప్పాయి. అందులో ఈ 5 అంశాలను మనం ప్రస్తావిద్దాం. మొట్టమొదటిది, అందరూ ఊహించినట్టుగానే మేయర్ పదవి టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. 60-65 సీట్లు సంపాదించినా దానికి ఉన్నటువంటి ఎక్స్ అఫీషియోల సహాయంతో టీఆర్ఎస్ మేయర్ పదవిని పొందుతుంది. డిప్యూటీ మేయర్ని కూడా గెలిపించుకుంటుంది, అందులో సందేహం లేదు. అయితే టీఆర్ఎస్ యొక్క మెజారిటీ ఒక్క సర్వే తప్ప మిగతా అన్ని సర్వేలు టీఆర్ఎస్కు 99 సీట్స్ ఏవైతే గతంలో వచ్చినాయో అవి ఉండకపోవచ్చును, దానికన్నా తగ్గవచ్చు అని చెప్పాయి. ఒక్క సర్వే సంస్థ తప్ప 60-65 నుంచి 80 సీట్ల వరకు చెప్పారంటే టీఆర్ఎస్కి 10 నుంచి 30 సీట్ల వరకు తగ్గొచ్చు అన్నది, ఈ రేంజ్లో తగ్గొచ్చు అన్నది ఒక కీ పాయింట్ అందరూ చెప్పారు. టీఆర్ఎస్ ఓటింగ్ శాతం కూడా గణనీయంగా తగ్గుతుంది, కొంత మేరకు తగ్గుతుంది అన్నటువంటి మాటను చెప్పారు. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 2015 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ 20-25% ఓట్లు తెచ్చుకుని 2వ స్థానంలో ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో 9-10% ఓట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీ స్థానానికి వెళ్ళిపోయింది. బీజేపీ ఓట్ల శాతం పెరుగుతుంది, కాంగ్రెస్ ఓట్ల శాతము 9-10% ఉంటుందన్నది అన్ని సర్వేలు చెబుతున్నటువంటి రెండవ ముఖ్యమైనటువంటి పాయింట్. మూడవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎంఐఎం ఓట్లు, ఎంఐఎం సీట్లు దాదాపుగా గతంలో వచ్చినన్ని సీట్లే రావచ్చును. 38, 32 నుంచి 41-42 వరకు చెప్పారు, ఈ రేంజ్లో చెప్పారు. టీఆర్ఎస్ ఎంఐఎం యొక్క బలం యథాతథంగా ఉంటుందన్నది, కొద్దిగా సీట్లు అటు ఇటు అయినప్పటికీ కూడాను దాని ఆధిపత్యం కొనసాగుతుందన్నది మూడవ ముఖ్యమైన పాయింట్ అందరూ చెప్పారు. నాలుగవ ముఖ్యమైన పాయింట్, తెలుగుదేశం ఇక గతం. తెలుగుదేశం పార్టీకి ఎన్నో స్థానాల్లో 120కి పైగా స్థానాల్లో పోటీ చేసినప్పటికి కూడా ఒక్క స్థానము గెలిచే అవకాశం లేదు. టీడీపీ ఇక హిస్టరీ. టీడీపీ ఓట్లు గణనీయంగా టీఆర్ఎస్ వైపు వెళ్ళినాయి, ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఓట్స్ బీజేపీ వైపు వచ్చినాయి. కాబట్టి టీడీపీ ఓట్లు ఇక ఉండబోవు. టీడీపీకి గతంలో మద్దతు ఇచ్చిన వాళ్ళు ఈ రెండు పార్టీల మధ్య విడిపోయి ఉన్నారు. 5వ అతి ముఖ్యమైనటువంటి లెసన్ అదేంటంటే, భారతీయ జనతా పార్టీ 2వ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. టీఆర్ఎస్కు రాజకీయ ప్రత్యామ్నాయంగా జిహెచ్ఎంసీలో నిలబడబోతోంది.
10 నుంచి 35 సీట్ల వరకు చెప్తున్నారు. సీట్లు ఎన్ని వస్తాయన్న దాంతో సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతము 30 నుంచి 35% వరకు పెరుగుతాయన్నటువంటి విషయాన్ని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి. అంటే గతంలో 8-9% సంపాదించుకున్న భారతీయ జనతా పార్టీ అప్ టు బిట్వీన్ 30-35% ఓట్లను తెచ్చుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ బలము దాదాపు 4 రెట్లు పెరిగినట్లు అవుతుంది. కాబట్టి రానున్న 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైనటువంటి ప్లేయర్గా టీఆర్ఎస్కు రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగే సూచనలు జిహెచ్ఎంసీ ఫలితాల్లో మనకు కనిపిస్తున్నాయి. దీనిలో ఇంకొక అంశం కూడా ఉంది. అదేంటంటే పాత బస్తీలో 2015 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 1-2 స్థానాలను మినహాయించి అన్ని చోట్ల 2వ స్థానంలో టీఆర్ఎస్ ఉంది. 2వ స్థానంలో ఈసారి బీజేపీ ఉండబోతోంది. అంటే పాత బస్తీకి సంబంధించిన సీట్లలో ఎంఐఎంకు పోటీగా బీజేపీ మాత్రమే ఉంటుంది. టీఆర్ఎస్ 3వ స్థానానికి వెళ్ళిపోతుంది. ఇది అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి విషయము. ఇది బండి సంజయ్ తర్వాత ధర్మపురి అరవింద్ వీళ్ళు చేసినటువంటి హిందుత్వ ప్రచారం ఏదైతుందో దాని ఫలితంగా జరిగిందని, టీఆర్ఎస్ను ఎంఐఎంకు ప్రత్యామ్నాయంగా ప్రజలు చూడటం లేదు, టీఆర్ఎస్ ఎంఐఎం రెండు ఒకటేనన్నటువంటి భావనకు పాత బస్తీలో ఉన్నటువంటి నాన్ ముస్లిం ప్రజలు, హిందూ ప్రజలు భావిస్తున్నారన్నటువంటి సంకేతము దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ 5 కూడాను చాలా కీలకమైనటువంటివి. రెడ్యూస్డ్ మెజారిటీ ఫార్ టీఆర్ఎస్, కాంగ్రెస్ వీక్నెస్, ఎంఐఎం స్టడీ, టీడీపీ అవుట్ అండ్ బీజేపీ గ్రోయింగ్. ఈ 5 కీ టేక్అవేస్, ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఈ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, ఎగ్జిట్ పోల్సే, అవి ఎగ్జాక్ట్ పోల్స్ కావు. చాలా సందర్భాల్లో బ్యాలెట్ పెట్టెలు తెరిచిన తరువాత మొత్తం కథ తారుమారైపోయినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఫైనల్ తీర్పు ఓటరు ఆల్రెడీ బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశాడు. అండ్ ఈ బ్యాలెట్ బాక్సులు చాలా విచిత్రమైనవి. ఎటువంటి సర్ప్రైజ్నైనా మన మీద స్ప్రింగ్ చేయగలవు, అంటే మనల్ని ఆశ్చర్యపరిచేటటువంటి ఫలితాలను ఇవ్వగలవు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మాత్రమే ఈ చర్చ జరిగింది. రేపు ఎగ్జాక్ట్ పోల్స్ ఏం చెప్తాయన్నది శుక్రవారం మధ్యాహ్నం కల్లా మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. శుక్రవారం సాయంత్రానికి పూర్తిగా ఫలితాలు తేటతెల్లమవుతాయి. మనం మళ్ళీ ఆ ఫలితాల ఆధారంగా, ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాల ఆధారంగా రాజకీయ పోకడల్ని విశ్లేషిద్దాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.